నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. న్యాయపరమైన చిక్కులు లేకుండా మెరుగులు దిద్దాలని ఆదేశం. సెమీ కండక్టర్ల పరిశ్రమలకు తెలంగాణ అనుకూలమన్న శ్రీధర్ బాబు. తుక్కుగూడలో లెన్స్కార్ట్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన. ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదన్న కిషన్ రెడ్డి. తనపై సీఎం రేవంత్ ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెప్పారని వ్యాఖ్య. మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయన్న కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చుకుందామని కమలం పార్టీకి సవాల్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 13వ రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడ్వర్ డాగ్స్ తెప్పించిన అధికారులు. కుంభమేళాలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముష్కరుడి అరెస్ట్. ఐఎస్ఐ సహా పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తింపు. ఏడాదిలో 30 సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన నటి రన్యారావు. ఒక్కో ట్రిప్లో కిలోల కొద్దీ బంగారం తరలింపు, లక్షల్లో ఆర్జన. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలాంటి న్యాయపర చిక్కులు లేకుండా ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, సుమారు 3 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతుంది. 4 గంటల పైగా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదించింది. ఆ ముసాయిదా బిల్లును ఈ నెలలో జరగనున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చట్టబద్ధత కోసం ఆ బిల్లు రూపొందించారు. ఆ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దానికి చట్టబద్ధత రానుంది. అంటే ఎస్సీ వర్గీకరణకు ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించాలని జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఒక సిఫార్సు చేసింది. ఆ కమిషన్ నివేదికను యథాతథంగా కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. అయితే గత కొంత కాలంగా దానిపైన కొంత అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత యథాతథంగా గతంలో ఇచ్చినటువంటి కమిషన్ నివేదికనే యథాతథంగా పరిగణలోకి తీసుకుంది. దాన్ని ముసాయిదా బిల్లును ఆమోదించి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్లో సుదీర్ఘ చర్చ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేబినెట్లో కీలక చర్చ కొనసాగుతోంది. 42% రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సులు, అదేవిధంగా కులగణన డేటా వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే 50% దాటుతుంది. కాబట్టి దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కూడా దీన్ని 9వ షెడ్యూల్లో పొందుపరిచే విధంగా దీనికి ఒక తీర్మానం చేయాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ, కొత్త మైనింగ్ పాలసీని కూడా ఈ క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ క్యాబినెట్ సమావేశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు అన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. నరీష, ధన్యవాదాలు నగేష్. సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఎంతో అనుకూలమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ పరిశ్రమ ప్రతినిధులు శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంటుందన్న ఆయన పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను శ్రీధర్ బాబు కోరారు.
రాష్ట్రంలోని ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యమై సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. సెమీ కండక్టర్స్ తయారీ పరిశోధనాభివృద్ది యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లోని స్టార్టప్లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. స్థానికులు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భారీగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు తీసుకొస్తున్నామని వివరించారు. హైదరాబాద్ మహేశ్వరంలో డీసీపీ కార్యాలయ భవన సముదాయానికి మంత్రి స్థల పూజ చేశారు. 130 కోట్లతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు సైతం శ్రీకారం చుట్టారు. అనంతరం 1500 కోట్లతో తుక్కుగూడలో 52 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న లెన్స్కార్ట్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లెన్స్కార్ట్ కంపెనీ మన రాష్ట్రాన్ని ఎత్తుకోవడం, హైదరాబాద్ని ఎత్తుకోవడం 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తా ఉన్న కృషికి మరి అది తొందరలోనే కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో 10-15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కాని తరుణంలో మరి ఈరోజు కూడా ఇక్కడ భూమి కోల్పోయిన ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో వారికి కూడా తగు విధమైన నష్టపరిహారంతో పాటు వారికి హౌస్ సైట్స్ పట్టాలని కూడా ఇప్పించడం జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించిన ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కట్టబెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులను పార్టీ కార్యాలయంలో సన్మానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయనే ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు. మండలి, శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి 3 స్థానాల్లో కూడా మరి 2 స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు. అందులో ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో. ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. అవినీతితో, అక్రమాలతో, అహంకారంతో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. గ్రామాలలో మనకు తెలుసు ఒపీనియన్ మేకర్స్, కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. ఈరోజు ఆ యొక్క కీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది ఈరోజు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలిచి కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రులు ఖండించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమనే విషయాన్ని సంజయ్ గమనించాలని సూచించారు. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే స్పందించని కిషన్ రెడ్డి, సంజయ్ కి కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ సత్తా చూపామన్న ఆయన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో తేల్చుకుందామని సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మైత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులను నిలపలేదో ప్రజలకు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నామో, రంజాన్ గిఫ్ట్ అనడం అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ కు అద్దం పడుతూ ఉంది. పాలిటిక్స్ లా గెలుపోటములు జరుగుతూ ఉంటాయి. డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం. మేము ఇది కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుంటలేము. ఈ రెండు పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకే ఎందుకు పరిమితమైంది? బండి సంజయ్ గారు కేంద్రంలో ఉండి మీరు అక్కడ ఉండి డబ్బులు మేము దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. దీంతోనే కాదు, మా పర్ఫార్మెన్స్, మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ ఎజెండాతో వెళ్లట్లేదని ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజనే చెబుతున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. హస్తం పార్టీ ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలను మారుస్తోందని ఎద్దేవా చేసిన ఎన్వీఎస్ఎస్ మీనాక్షి మాటలకు చేతలకు పొంతన ఉండట్లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపు నిలిచారన్న ప్రభాకర్ కాంగ్రెస్ నాటకాలు చెల్లవని చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కులగణన తప్పుడు లెక్కల పత్రమని భావించే కాషాయ పార్టీకి పట్టం కట్టారని వెల్లడించారు. పనిలేని మంత్రులు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేవిగా ఉన్నాయి. మేధా పాట్కర్ తో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూసీ బాధితులని మేధా పాట్కర్ లాంటి వ్యక్తిని కలవనీయకుండా ప్రభుత్వం చేయటం మంచి పని కాదు అని పేర్కొంది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత అదే ప్రసంగంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాలు పీపుల్స్ ఏజెండాగా ముందుకు పోవాలని పేర్కొంది. అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఎజెండాతో పోవటం లేదని చెప్పని ఆమెనే స్పష్టంగా మాట్లాడినట్టుంది. మీనాక్షి మాటలకు ఒక న్యాయం, మల్లన్న మాటలకి మరొక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానం పార్టీలో చాలా స్పష్టంగా బయటపడ్డదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ కమలం వెంటే ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఆయన అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ ను నియమించిన కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది పదంలో సాగుతోందన్న ఆయన రాష్ట్రంలో కూడా అదే అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. వచ్చేది బీసీ రాజ్యం, వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. బీజేపీ పాలనలో అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు 13వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్ని రకాల ఆధునిక సాంకేతికతను వినియోగించినా శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది జాడ చిక్కకపోవడంతో అధికారులు మరో ప్రయత్నం చేస్తున్నారు. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడ్వర్ డాగ్స్ ను టన్నెల్ వద్దకు రప్పించారు. ఐటీఐ నిపుణులతో కూడిన మరో బృందంతో సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి. దెబ్బతిన్న టీబీఎం మిషన్ భాగాల కత్తిరింపు, మట్టి, బురద, ఇతర శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. చివరి నుంచి మట్టిని తీసి
ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు మళ్లిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించారు. తవ్వకాలకి సింగరేణి సిబ్బందితో పాటు యంత్రాలను వినియోగిస్తున్నారు. పునరుద్దరించిన కన్వేయర్ బెల్ట్ పనితీరును మరోసారి పరీక్షించారు. లగచర్ల హకీంపేటలో భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను సవాల్ చేస్తూ లగచర్ల హకీంపేట గ్రామస్తులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మా కోసం గతంలో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఫార్మా కోసం కాకుండా ఇండస్ట్రియల్ పార్క్ కోసం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ హకీంపేట గ్రామానికి చెందిన శివకుమార్, లగచర్లకు చెందిన గోపాల్ నాయక్ తో పాటు మరో 14 మంది పిటిషన్లు దాఖలు చేశారు. హకీంపేటలో 351 ఎకరాలు, లగచర్లలో 110 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2013 చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేపడుతున్నారని వాదించారు. నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. అప్పటి వరకు భూసేకరణపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, టీఎస్, ఐఐసీ ఎండీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. వరంగల్ జిల్లా కోనాపురం శివారులో ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటనలో 42 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరు మృతి చెందగా 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకి తరలించారు. మిగతా 35 మందికి నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉప్పరపల్లి శివారు, జీడిగట్టు తండాకు చెందిన వారంతా నర్సంపేట మండలం ఇటికాలపల్లిలో మిర్చి ఏరేందుకు ట్రాలీ ఆటోలో బయలుదేరారు. కోనాపురం శివారు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడగా కూలీలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. మహాకుంభమేళాలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న ముష్కరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిందితుడు లాజర్ మాసిహ్ని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అమృత్సర్లోని కుర్లీన్ గ్రామానికి చెందిన ఈ ఉగ్రవాదికి బాబర్ కల్సా అనే ఉగ్రవాదితో పరిచయం ఉందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. బాబర్ కల్సా పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో పాటు పలు ఉగ్ర సంస్థలతో పనిచేస్తున్నట్టు చెప్పారు. కుంభమేళాలో ఊహకు అందని పెద్ద దాడికి ఉగ్రవాది కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో కట్టుదిట్టమైన భద్రత, తనిఖీలు, ఇంటెలిజెన్స్ వల్ల ముష్కర్ల పన్నాగం విఫలమైందని పేర్కొన్నారు. నిందితుడి నుంచి ఫేక్ పోర్చుగల్ పాస్పోర్ట్ ని స్వాధీనం చేసుకున్నట్టు యూపీ డీజీపీ పేర్కొన్నారు. గతంలో నిందితుడిపై డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణాకు సంబంధించిన కేసులు నమోదైనట్టు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఏడాదిలో ఆమె 30 సార్లు దుబాయ్కి వెళ్లినట్టు తెలిసింది. ఒక్కో ట్రిప్లో ఆమె కిలోల కొద్దీ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చినట్లు సమాచారం. కిలో బంగారం స్మగ్లింగ్కు ఆమెకు ₹1,00,000 వరకు ముట్టేదని తెలిసింది. అలా ఒక్కో ట్రిప్లో ఆమె 12 నుంచి 13 లక్షల వరకు ఆర్జించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. ఏడాదిలోనే ఆమె 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె భారీ మొత్తంలో బంగారాన్ని భారత్కు అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలిసింది. కిలో బంగారం స్మగ్లింగ్కు ఆమెకు ₹1,00,000 వరకు ముట్టేదని సమాచారం. అలా ఒక్కో ట్రిప్లో ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తూ 12 నుంచి 13 లక్షల వరకు ఆర్జించేదని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఆమె మాడిఫైడ్ జాకెట్లతో పాటు బెల్టులను ఉపయోగించేదని తెలిసింది. విమానాశ్రయంలో తనిఖీల నుంచి ఆమెను ఓ కానిస్టేబుల్ తప్పించేవారని సమాచారం. ఈ నెల 3న డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకున్నప్పుడు మాడిఫైడ్ జాకెట్లోనే బంగారాన్ని గుర్తించారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఐపీఎస్ కుమార్తెనని చెప్పినట్లు సమాచారం. రన్యారావు తరచూ దుబాయ్కి వెళుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. ఈ నెల 3న ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు రాగా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు చెందిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీ చేయగా 12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారాన్ని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు.
ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడా 2 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదు లభ్యమయ్యాయి. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదును డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దర్యాప్తులో అధికారులకు రన్యారావు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని వివరించినట్లు తెలుస్తోంది. వాయుసేనకు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ సైనిక రవాణా విమానం తొలిసారి కార్గిల్లోని ఎయిర్ స్ట్రిప్పై ల్యాండ్ అయింది. తద్వారా వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్న సైనికులకు మరింత ఎక్కువగా సామాగ్రిని తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘనత ద్వారా వైమానిక దళం రవాణా సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. C-17 సైనిక రవాణా విమానం ద్వారా 25 నుంచి 35 టన్నుల సామాగ్రి సహా సైనికులను తరలించవచ్చని చెప్పారు. గతంలో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్పై వాయుసేనకు చెందిన AN-32, C-130 విమానాలు ల్యాండ్ అయ్యేవని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ 2 విమానాలకు 4 నుంచి 5, 6 నుంచి 7 టన్నుల సామాగ్రిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉండేదని చెప్పారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్పై ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. గత నెలలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చిందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో పర్యటిస్తున్నారని తెలిపారు. లండన్లోని చాటమ్ హౌస్లో ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నిటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని జైశంకర్ తెలిపారు. అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందన్నారు. కశ్మీర్లో శాంతి పునరుద్దరణ, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టామని జైశంకర్ వెల్లడించారు. అయితే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. అది జరిగితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు.